ఇంతకుముందు మనము లోకస్ అనే చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ వీడియోలో 2 క్వశ్చన్స్ అంటే 2 మోడల్స్ 6 క్వశ్చన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ చూద్దాం. అందులో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూడండి. ఈ మోడల్లో కూడా మీకు ఒక 3-4 క్వశ్చన్స్ చెప్పిస్తాను. మోడల్ ఒకటే కాబట్టి క్వశ్చన్స్ పెరిగినా కూడా మీరు దాని గురించి ఏం వరీ అవసరం పని లేదు. ఒకేలాగా ఉంటాయి కాబట్టి చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏబిసి అనే 3 పాయింట్స్ ఇచ్చేసినారు. ఆ 3 పాయింట్స్ ఏ పాయింట్ పి, వీటి మధ్యలో ఈ పి అనే పాయింట్ కూడా ఉందంట. అది మూవ్ అవుతూ ఉందన్నమాట. అది ఎలా మూవ్ అవుతుందంటే సచ్ దట్ PA² + PB² = 2PC² లాగా ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా అది మూవ్ అవుతూ ఉంది. సో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P ఈజ్, అప్పుడు ఆ P పాయింట్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ లోకస్ వచ్చి ఇంత అని చూపిందండి. అంటే ఇది ఆన్సర్ ఇంత రావాలని. దీన్ని ఇప్పుడు మనం లాస్ట్ వరకు కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. ఆన్సర్ వచ్చినప్పుడు అది సరిపోయిందని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడాల్సింది గివెన్ కండిషన్ క్లారిటీగా ఇక్కడ ఉంది. గివెన్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, గివెన్ కండిషన్ ఇక్కడ ఉంది. రాసుకొని మనకు డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, √(x2 - x1) + y2 - y1). ఆ ఫార్ములాలో రూట్ లేకుండా రాస్తాం, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. ఒకసారి P పాయింట్కు ఏ పాయింట్కి ఉండే డిస్టెన్స్, Pకు Bకు ఉండే డిస్టెన్స్, Pకు Cకు ఉండే డిస్టెన్స్ రాసుకొని సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్, రాసుకుంటూ పోదాం చూడండి. ఓకే, ఇంతకుముందు వీడియోలో విన్నట్లే ఫస్ట్ మనం గివెన్ పాయింట్స్ రాసేసుకున్నాం. గివెన్ పాయింట్స్ A 1 2, B 2, -3, C -2, 3. ఓకే, లెట్ P X, Y B ఎనీ పాయింట్ on the locus. Given condition ఏం గివెన్ కండిషన్, PA² + PB² = 2PC². మీకు డిస్టెన్స్ ఫార్ములా గుర్తుందా? మళ్ళీ ఇక్కడ రాసి పెడతా చూడండి. √(x2 - x1) + y2 - y1). ఇది డిస్టెన్స్. ఏదైనా ఒక 2 పాయింట్లు AB మధ్యలో డిస్టెన్స్ రాయమంటే ఇలా రాస్తాం. అప్పుడు AB² అనేవనుకో రూట్ లేకుండా రాస్తాం. ఇప్పుడు ఇది కూడా అదే, ఇక్కడ కూడా అదే రాస్తాం. PA అంటే PAకి మధ్యలో ఉండే డిస్టెన్స్. PA² అంటే P పాయింట్ ఎవరున్నారు, X Y, A ఎవరున్నారు 1 2. అప్పుడు X కోఆర్డినేట్స్ సబ్ట్రాక్షన్, Y కోఆర్డినేట్స్ సబ్ట్రాక్షన్. అలా రాస్తాము. X - 1² రూట్ రాయము, ఎందుకు PA² ఉంది కాబట్టి. Y కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ చూడండి, Y 2 అంటే Y - 2². ఇప్పుడు దాకా నేను PA² రాసిన. ప్లస్ ఇప్పుడు ఏం రాయాలి, PB² రాయాలి. PB X - 2² ప్లస్ Y -3 యొక్క డిఫరెన్స్ రాసేటప్పుడు Y +3 రాశాను, ఎందుకు దీనికి మైనస్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను PB² వరకు రాసేసినాను. ఇక్కడ చూడండి 2 ఉంది, అంటే 2 ఇంటూ ఇప్పుడు మళ్ళీ Pకి Cకి ఉండే డిస్టెన్స్ రాయాలి. P అనేది XY, C అనేది -2 3. అప్పుడు ఏమవుతుంది, X కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ రాసేటప్పుడు X + 2 రాసేస్తాము, X + 2². Y కోఆర్డినేట్స్ రాసేటప్పుడు Y - 3². అంతే. ఇప్పుడు దీన్ని మనం A - B² ఫార్ములా వాడుకొని రాసుకుంటూ పోవడమే, కొత్తగా ఏం కాదు ఇది. A - B² A² + B² -2AB రాద్దాం. A² + B² అంటే 1 కదా, -2AB ప్లస్ ఇక్కడ కూడా అంతే. A² అంటే Y², B² అంటే 2² 4, -2AB అంటే 4Y ప్లస్ ఇక్కడ చూడండి A² + B² -2AB. నేను డైరెక్ట్ రాసుకుంటూ వెళ్తాను. A² అంటే Y², B² అంటే 3² 9 + 2AB 2 3 = 6Y = 2 ఇంటూ, మీకు తెలుసు కాబట్టి నేను ఫాస్ట్గా రాస్తాను. A + B² A² + B² + 2AB. A² అంటే X² ప్లస్ B² అంటే 2² యొక్క స్క్వేర్ 4 + 2AB 2 2 = 4 X 4X. ఇక్కడ A - B² A² అంటే Y² ప్లస్ B² అంటే 3² 9 2AB 2 3 = 6Y. ఓకే, వీటిల్లో ఏదైనా సింప్లిఫికేషన్ జరుగుతుందో చూద్దాం.
ఎక్స్ స్క్వేరు 2x² వై స్క్వేరు 2y², ఎక్స్ టర్మ్స్ ఇక్కడ -2x ఉంది, ఇక్కడ -4x ఉంది. సింబల్ సేమ్గా ఉన్నాయి, కలిపేసి అదే సింబల్ వేసేసిన. ఇంకా నెక్స్ట్ y టర్మ్స్ ఇక్కడ -4y ఉంది, ఇక్కడ +6y ఉంది. సింబల్ వేరే వేరేగా ఉంటే సబ్ట్రాక్షన్ చేసి పెద్దదాని సింబల్ అంటే 6yలలో 4yలు పోతే 2yలు మిగులుతాయి కాబట్టి 2y. కాన్స్టెంట్లు ఇక్కడ ఒక 1, ఇక్కడ 4, 5 ఒక 4, 9 ఒక 9, 18. ఇవన్నీ సింప్లిఫై చేసిన. ఈక్వల్ టు ఇక్కడ ఈ 2తో ఈ లోపల ఉండే వాటిని అన్నింటిని మల్టిప్లై చేసి రాస్తా. 2x², 2 4s are 8, 2 × 4x 8x, 2 × y² 2y², 2 × 9 18, 2 × 6 12y. ఈక్వల్ టు ఈ పక్క ఆ పక్క ఏదైనా సేమ్ టర్మ్స్ సింబల్తో సహా సేమ్గా ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. 2x², 2x ఎందుకు ఇది పక్క వస్తే -2a² అయిపోయి 0 అయిపోతుంది. అట్లే ఈ 2y² 2y² క్యాన్సల్, +18 క్యాన్సల్. ఇంకేం మిగిలినాయి? ఏమీ మిగలలేదంటే మనం అన్నీ ఓ పక్క తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు సరే ఇక్కడ ఏముంది? -6x ఉంది. దీనికి సరే ఫస్ట్ ఇక్కడ మిగిలింది రాసేయండి మీరు కన్ఫ్యూజన్ లేకుండా. అంతే, ఈ 2 టర్మ్స్ మిగిలినాయి. ఇక్కడ 8 ఉందా, ఇక్కడికి వస్తే -8, 8x ఈ పక్క వస్తే -8x, ఈ -12 ఈ పక్క వస్తే 12y ఈక్వల్ టు 0. ఎక్స్ టర్మ్స్ 2 ఉన్నాయి, సింబల్ సేమ్ ఉన్నాయి, కలిపేసి అదే సింబల్ వేసి రాసేస్తాము. వైలు కూడా సేమ్ సింబల్ ఉన్నాయి, కలిపేస్తాము, అదే సింబల్ వేస్తాము. కాన్స్టెంట్ ఒకటే ఉంది, ఈక్వల్ టు 0. అన్ని 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. 2 4s 2 7s 2 7s. ముందర మైనస్ ఉంది కాబట్టి అన్నిటికీ సింబల్ మారుస్తాము. 7x -7y +4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆన్సర్ చెక్ చేస్తాము. చూడండి వాళ్ళు చెప్పింది అదేనా? 7x -7y +4 ఈక్వల్ టు 0. మనకు వచ్చింది కూడా అదే అన్నమాట. అంతే. ఇక్కడ ఈ క్వశ్చన్లో అయితే మీకు కండిషన్ కూడా హ్యాపీగా వాళ్ళే ఇచ్చేసినారు. ఆ కండిషన్లో డిస్టెన్స్ ఫార్ములా రాసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇలాంటిదే ఇక్కడ మీకు ఈ మోడల్లో 4 క్వశ్చన్స్ కండిషన్స్ వాడుకొని చేసుకోవడమే. అందుకని నేను నెంబర్లు అదే కంటిన్యూ చేసి రాసేసినాను. చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఏ. P అనే పాయింట్కు ఏ అనే పాయింట్కు ఉండే డిస్టెన్స్ గుర్తుపెట్టుకుని ఇప్పుడు చెప్తాను. ఈ విధంగా 2 పాయింట్ల యొక్క డిస్టెన్స్ను సింబాలికల్గా రాయమంటే Pకి ఏకి ఉండే డిస్టెన్స్ ఎలా రాస్తామంటే PA లేదా AP. ఇంకోసారి ఎప్పుడన్నా అడిగితే గుర్తు చేసుకొని చెప్పాలన్నమాట. 2 పాయింట్ల మధ్యలో డిస్టెన్స్ని ఎలా రాస్తావు అంటే PA లేదా AP ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ B. P అనే పాయింట్కు B అనే పాయింట్కు ఉండే డిస్టెన్స్ని ఎలా రాస్తావు అంటే ఇక్కడ చెప్పినట్టే PB అనాలి. ఈ PBకి ట్వైస్ ఒక నెంబర్కి ఏదన్నా ట్వైస్ రాయమంటే దాన్ని ముందర 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ట్వైస్ ఆఫ్ PBని ఎలా రాస్తావు అంటే 2PB అని రాస్తాం. 2PB. ఇప్పుడు చూడండి, ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఏ ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ B. అంటే దీన్ని కండిషన్లు ఎలా రాసుకోవాలంటే Pకి ఏకి ఉండే డిస్టెన్స్ అంటే PA ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ PB. PBకి ట్వైస్ ఉందంట అంటే కండిషన్ ఒక మాటలో రాయమంటే PA ఈక్వల్ టు 2PB. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో నుంచి మనం ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసుకుందాం. గివెన్ పాయింట్స్ A 3, 0, B -3, 0. Let Px, y be any point on the locus. ఇప్పుడు గివెన్ కండిషన్ క్వశ్చన్ బాగా చదివేసి మనం గివెన్ కండిషన్ ముందే ఐడియాకి వచ్చేసినాం. ఏమని? P నుంచి ఏకి ఉండే డిస్టెన్స్ PA
పిఏ ఈజ్ అంటే ఈక్వల్ టు పెట్టేస్తాం. పిఏ ఎంత అంటే ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పీబీ. ట్వైస్ అంటే డబుల్ చేయాలా. ఎవరిని డబుల్ చేయాలా? పీబీ యొక్క డిస్టెన్స్ అంటే పీబీనే కదా, పీకి బీకి ఉండే డిస్టెన్స్ పీబీ అని రాస్తామని తెలుసు, దాన్ని ట్వైస్ చేయాలి అంతే. ఇది కండిషన్. పిఏ ఈక్వల్ టు 2pb. పిఏ అంటే మీ పీ పాయింట్కు ఏ పాయింట్కు ఉండే డిస్టెన్స్, అది మనకు రూట్లలో వస్తుంది. రూట్ రాకూడదు అంటే మనం ఏం చేస్తాము? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. అప్పుడు పిఏ స్క్వేర్ ఈక్వల్ టు 2ను స్క్వేర్ చేస్తే 4pb స్క్వేర్. ఇది కండిషన్ అనుకొని దీంట్లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. పిఏ పీకి ఏకి ఉండే డిస్టెన్స్ పిఏ చూడండి. పిఏ ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్. పిఏ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై కోఆర్డినేట్స్ వై 0 వై మైనస్ 0 స్క్వేర్. ఓకే, పిఏ స్క్వేర్ రాసినాను. 4 ఇంటూ పీబీ స్క్వేర్, పీకి బీకి ఉండే డిస్టెన్స్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేద్దామా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 మైనస్ 2ab. వై మైనస్ 0 అంటే వైనే కదా, వైని స్క్వేర్ చేస్తే వై స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ లోపలంతా ఒకసారి సింప్లిఫై చేసుకున్నాక వాటిని మళ్ళీ 4తో మల్టిప్లై చేసుకుందాం. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 2ab. వై మైనస్ 0 వై వై స్క్వేర్. ఓకే, ఇది ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుందాం. ఈక్వల్ టు 4తో లోపల ఉండే టర్మ్స్ అంతా మల్టిప్లై చేద్దాం. 4x స్క్వేర్ 4 9s are 36 4 6 are 24 పక్కన ఎక్స్ ప్లస్ 4y స్క్వేర్ అన్నీ లోపల తెచ్చుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ అన్ని సింబల్ మారిపోతాయి. మైనస్ 36 మైనస్ 24x మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇంకా లైక్ టర్మ్స్ వెతుక్కుంటే 4x స్క్వేర్ నుంచి ఒక ఎక్స్ స్క్వేర్ సపరేట్ అయిపోయి మైనస్ 3x స్క్వేర్ వై స్క్వేర్, ఇక్కడ వై స్క్వేర్, ఇక్కడ మైనస్ 4y స్క్వేర్. 4y స్క్వేర్లో నుంచి ప్లస్ వై స్క్వేర్ని సపరేట్ చేస్తే మైనస్ 3y స్క్వేర్. ఎక్స్ టర్మ్ చూస్తే ఇక్కడ మైనస్ 6x, ఇక్కడ మైనస్ 24x. సింబల్ సేమ్గా ఉంటే కలిపేసి అదే సింబల్ వేసేయాలి. అట్లే వై టర్మ్స్ ఏవి లేవు. ఇంకా కాన్స్టెంట్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 36 ఉంది. సింబల్ వేరువేరుగా ఉన్నాయి. అప్పుడు 36లో 9 సబ్ట్రాక్ట్ చేసేసి మైనస్ దీంట్లోనే మిగులుతుంది కాబట్టి 27 ఈక్వల్ టు 0. ఇవన్నీ కూడా 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. 3 టేబుల్తో క్యాన్సిల్ చేద్దామా? 3 1s 3 1s 3 10s 3 9s. అప్పుడు అన్ని సింబల్ మార్చి రాసేస్తే ఏమొస్తుంది చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. ఇక్కడ అన్ని మైనస్లు ఉన్నాయి, ఇప్పుడు అన్ని ప్లస్లు వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ మోడల్లో కండిషన్స్ ఇస్తే ఈక్వేషన్ కనుక్కోవడం 2 చూసినాం కదా. ఇంకా మిగతా 2 క్వశ్చన్స్ చూడండి, నేను ఆల్రెడీ రాసి పెట్టినాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P such that PA square plus PB square equal to 2C square where A equal to B equal to 2 పాయింట్స్ ఇచ్చినారు. ఇప్పుడు మనం ఇక్కడ గివెన్ పాయింట్స్ రాసుకుంటాం. ఏ రాసుకుంటాం, బి రాసేసుకుంటాం. లెట్ P x, y, B ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్ అని రాసుకుంటాం. గివెన్ కండిషన్ వాళ్ళు ఇచ్చింది అట్లా యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు 2C స్క్వేర్. ఇది కాన్స్టెంట్ అనమాట C అనేది. మనం ఇంతకుముందు అంతా చూసినట్టే పిఏ స్క్వేర్ అంటే పీకి ఏకి ఉండే డిస్టెన్స్ను ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. కాకపోతే స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ లేకుండా రాసుకుంటాం. ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది. ఈ రెండింటికి డిస్టెన్స్ రాసేటప్పుడు ఎక్స్ కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ ఎలా రాస్తాం చూడండి. ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. వై కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇది పిఏ స్క్వేర్ వరకు అయింది. ప్లస్ పీబీ స్క్వేర్. పి అనే పాయింట్, బి అనే పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్స్ చూస్తే ఇక్కడ ఎక్స్, ఇక్కడ మైనస్ ఏ రాసేటప్పుడు ప్లస్ ఏ రాసేస్తాం. ఎందుకు ఎక్స్2 మైనస్ x1 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది. అలాగే
వై మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇక్కడ నుంచి ఇక్కడ పిఏ స్క్వేర్ రాసినాం, పీబీ స్క్వేర్ రాసినాం, ఈక్వల్ టు 2c స్క్వేర్. ఇదంతా ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, విన్నారు కదా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్తో ఈ 3 టర్మ్స్, ఇది వై మైనస్ 0 అంటే వై స్క్వేర్, ఇట్లా ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్తో అంతా సేమ్ రాసుకొని లైక్ టర్మ్స్ అన్ని తెచ్చుకున్నాం. అన్నిట్లోనూ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2ని కామన్ తీసుకొని ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మిగిలిన టర్మ్స్ ఇటు రాసినాం. XY టర్మ్స్ ఒక పక్క పెట్టుకొని ఈ ఏ స్క్వేర్ని అటువైపు పంపిస్తే మైనస్ ఏ స్క్వేర్తో దీని ఆన్సర్ వచ్చింది. ఇలాంటి క్వశ్చనే ఇంకోటి కూడా చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P సచ్ దట్ ద డిస్టెన్స్ ఆఫ్ P, వాళ్ళు కండిషన్ ఇవ్వాల అని ఒక సెంటెన్స్ ఫామ్లో ఇచ్చినారు. డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ద ఆరిజిన్కి ఈ P అనే పాయింట్కి మధ్యలో డిస్టెన్స్. దీన్ని మనం ఎలా రాసుకోవాలా? OP, ఇది O కదా, ఇది P. OP ఎంత ఉందంటే ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ PA. P ఫ్రమ్ ఏ అంటే Pకి ఏకి ఉండే డిస్టెన్స్ P అనుకుంటాం, ఈ డిస్టెన్స్కి ట్వైస్ అంట. దీంట్లో నుంచి మనం కండిషన్ ఎలా రాసుకోవాలంటే OP ఈక్వల్ టు ట్వైస్ అంటే 2 కదా, 2 ఇంటూ PA. అది ఇక్కడ కండిషన్ చూడండి. OP ఈక్వల్ టు 2 ఇంటూ AP. మిగతా అంతా సేమే, ఇచ్చిన పాయింట్స్ రాసుకుంటాం, P గురించి రాసుకుంటాం, కండిషన్ రాసుకుంటాం. ఓపీలో కానీ ఏపీలో కానీ రూట్ ఫార్ములా వస్తుంది కాబట్టి మనం ఆ రూట్ పోవడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. ఇప్పుడు ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు 2 అనేది 4గా అయిపోయి ఏపీ స్క్వేర్ వస్తుంది. ఓపీ అనేది ఇక్కడ రాసి పెట్టినా చూడండి, ఒక పాయింట్ ఆరిజిన్, ఇంకో పాయింట్ XY అయితే అప్పుడు వాటి మధ్యలో డిస్టెన్స్ ఫార్ములా ఇంత పెద్దది అవసరం, ఇది రాసేస్తాం, √x² + y². ఇక్కడ ఓపీ స్క్వేర్ అన్నప్పుడు రూట్ లేకుండా రాసుకుంటాం. ఇక్కడ 4 ఇంటూ ఏపీ స్క్వేర్ అంటే ఏ పాయింట్కి పీ పాయింట్కి ఉండే డిస్టెన్స్ రాసినప్పుడు x - 1 హోల్ స్క్వేర్ + y - 2 హోల్ స్క్వేర్, అదే ఇక్కడ రాసింది. దాన్ని మామూలు ఇంకా మనం a - b హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేసుకుంటూ బయట ఉండే 4తో అన్నింటినీ మల్టిప్లై చేసుకొని అన్నీ ఒకవైపుకి తెచ్చుకొని వాటిల్లో సబ్ట్రాక్షన్ చేసి అంతా సింప్లిఫై చేసి రాస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చిందన్నమాట. ఇది కండిషన్స్ ఇస్తే ఎలా చేయాలా అనేది 3వ మోడల్లోనే ఒక 4 క్వశ్చన్స్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ మోడల్ ఒకటి చూద్దాం. నెక్స్ట్ మోడల్ చూడండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చినారు. ఈ P అనే పాయింట్కి ఈ 2 పాయింట్లకు ఉండే డిస్టెన్స్ అంట ఆర్ ఇన్ ద రేషియో 2:3, 2:2 రేషియోలో ఉంది అని అర్థం. మళ్ళీ చదువుతా చూడండి. P నుంచి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సపోజ్ ఇప్పుడు దీన్ని ఏ అనుకున్నాను అనుకో, P పాయింట్కి ఏ పాయింట్కి ఉండే డిస్టెన్స్ను P అనుకుందాం, P పాయింట్కు B పాయింట్కి ఉండే డిస్టెన్స్ను PB అనుకుందాం. ఆ 2 డిస్టెన్స్ల యొక్క రేషియోనంట 2:3. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P. అంటే ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, P గురించి రాసుకుంటాం, కానీ కండిషన్ గురించి రాయాలి కదా. అప్పుడు మనం కండిషన్ ఏం రాసుకోవాలి తెలిసిన, ఈ 2 పాయింట్లకు అంటే Pకి ఏకి ఉండే డిస్టెన్స్ను PA అని, PB ఇంకో డిస్టెన్స్ అని, వాటి రేషియోను PA:PB = 2:3 అని రాసుకోవాలి. ఓకే, ఇంతకుముందు రాసినట్టు రాస్తాం చూడండి. ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసుకుందాం. గివెన్ పాయింట్స్ A = 2, 3, B = 2, -3. ఇప్పుడు P గురించి రాద్దాం. లెట్ P x, y be any point on the locus. Any point on the locus. Given condition ఏమి? PA is to PB = 2:3. దీన్ని మనం కావాలంటే బై ఫామ్లో కూడా రేషన్ రాసుకోవచ్చు. PA/PB = 2/3. ఈ PA/PBలో రూట్ ఉంటుంది. ఆ రూట్ ఉండకూడదంటే మనము స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? PA² / PB² = 4/9. ఇది స్క్వేర్ అవుతుంది, ఇది స్క్వేర్ అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేద్దాం. చేస్తే ఏమొస్తుంది చూడండి, 9PA² = 4PB². ఇది మనకు కండిషన్ లాగా తీసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. 9 ×
పిఏ అంటే పి పాయింట్కు ఏ పాయింట్కు మధ్యలో ఉండే డిస్టెన్స్ రూట్ లేకుండా రాయాలి. స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఓకేనా, చూసి చెప్పేద్దామా. ఈ ఎక్స్లో నుంచి 2 తీసేయండి. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వైలో నుంచి 3 తీసేయండి. వై మైనస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, 9 ఇంటూ పిఏ స్క్వేర్ రాసేసినాం ఈక్వల్ టు 4 ఇంటూ ఇప్పుడు పీబీ, పీ పాయింట్కు బి పాయింట్కు ఉండే డిస్టెన్స్. పీలో ఎక్స్ ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మనం మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ రాసేద్దాం. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను వాడేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి అంటే చూసుకోండి 2 కాదు 4 మైనస్ 2ab 4x ప్లస్ బి, ఇక్కడ కూడా అంతే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అయిందా. ఇక్కడ 4 ఇంటూ ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నేను చెప్తా వచ్చి రాసుకుంటూ వచ్చేసినాడు. బి స్క్వేర్ అంటే 9 రాసినాడు, మీరు చూసుకోవాలా. 3కి స్క్వేర్ చేస్తాను నేను. 2ab అంటే 2 ఇంటూ వై ఇంటూ 3, 2 3 ఆర్ 6y ఇలా. ఇప్పుడు బయట ఉండే 9తో అన్నింటిని లోపల మల్టిప్లై చేస్తున్నాను. 9x స్క్వేర్ ప్లస్ 9 4 ఆర్ 36, మళ్ళీ 9 4 ఆర్ 36x, 9y స్క్వేర్ 9 9 ఆర్ 81, 9 6 ఆర్ 54y ఈక్వల్ టు ఇక్కడ 4తో అన్నింటిని మల్టిప్లై చేస్తాను. 4x స్క్వేర్ 4 4 ఆర్ 16, మళ్ళీ 4 4 ఆర్ 16 ప్లస్ 4y స్క్వేర్ 4 9 ఆర్ 36, 4 6 ఆర్ 24y. ఏం చేద్దాం, అన్నీ ఒక పక్క తెచ్చుకుందాం. ఓకే, తెచ్చేటప్పుడే మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 9x స్క్వేర్ రాసిన కన్ఫ్యూజ్ అవుతారేమో. ఫస్ట్ ఇవి రాసేయండి. 36 మైనస్ 36x ఓపెన్ చేద్దామా. ఈ పక్క ఆ పక్క ఏదైనా లైక్ టర్మ్స్ ఉన్నాయేమో వెతకండి. 36 ఇక్కడ ఉంది, ఇక్కడ 36 ఉంది, క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు. మీరు రిమైనింగ్ రాసేయండి. 9x స్క్వేర్ మైనస్ 36x ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 81 మైనస్ 54y. ఇవన్నీ ఈ టర్మ్స్ అన్ని లోపలికి వస్తుండే సింబల్ మారుతాయి. మైనస్ 4x స్క్వేర్ మైనస్ 16 ప్లస్ 16x మైనస్ 4y స్క్వేర్ మైనస్ 24 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ 9x స్క్వేరు, ఇక్కడ 4x స్క్వేర్. సింబల్ ఇది మైనస్ ఉంది అంటే 9లో 4 పోతే 5x స్క్వేర్. ఇప్పుడు వై స్క్వేర్ టర్మ్ చూడండి, ఇక్కడ 9y స్క్వేరు, ఇక్కడ మైనస్ 4y స్క్వేర్. సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 5y స్క్వేర్. ఎక్స్ టర్మ్ చూడండి, ఇక్కడ మైనస్ 36x, ఇక్కడ ప్లస్ 16x. సింబల్ వేరే వేరే ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేసేయండి. 36లో 16 పోతే 20, దీంట్లో మిగులుతుంది కాబట్టి మైనస్ 20x. వై టర్మ్ 54y 24y, రెండు కూడా సేమ్ సింబల్ కలిసిపోతాయి. 78y. తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ 81, ఇది మైనస్ 61. 11లో 6 పోతే 5, 7లో 1 పోతే 6, 81లో 16 పోతే 65. ఏం దీంట్లో మిగిలింది కాబట్టి ప్లస్ ఈక్వల్ టు 0. ఇంతే, ఇంకేమైనా అన్నీ క్యాన్సిల్ అయ్యాడికైతే ఇది 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 అవుతుంది కానీ ఇది కాదు 5తో కాబట్టి ఇంతే. దీన్ని ఇట్లా పెట్టేద్దాం. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ లోకస్. రేషియో ఇస్తే ఎలా చేయాలా, పిఏ ఇస్టు పీబీ ఈక్వల్ 2:3 రాసుకొని ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకొని, రూట్లు ఉండకూడదు డిస్టెన్స్ ఫార్ములా అనుకుంటే స్క్వేర్లు చేసుకుంటాం. ఈ ఫ్రాక్షన్స్ వద్దనుకొని ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఇది కండిషన్గా తీసుకొని చేసుకుంటాం. సేమ్ టు సేమ్ ఇలాంటి క్వశ్చనే ఇంకోటి చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఇఫ్ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఏ అండ్ బి ఈజ్ 2:3. సేమ్ పాయింట్లు మారినాయంత, రేషియో కూడా మారలేదు. పి అనే పాయింట్కి ఏ అనే పాయింట్కి ఉండే డిస్టెన్స్, పికి బికి ఉండే డిస్టెన్స్ ఏ రేషియోలో ఉందంట 2:3. ఇంతకుముందు చేసిన ఈ క్వశ్చన్ లాగానే కదా, సేమ్ క్వశ్చన్ ఇలాగే రాసుకుంటూ వెళ్తాం. ఇచ్చిన పాయింట్స్ రాసుకుంటాం, పి గురించి రాసుకుంటాం, గివెన్ కండిషన్ అంతే.
PA/PB ఈక్వల్ టు 2:3. దాన్ని ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకుంటాం, స్క్వేర్ చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, వస్తుంది. ఇప్పుడు ఏముంది, ఇది PA² అంటే P అనే పాయింట్కి A అనే పాయింట్కి ఉండే డిస్టెన్స్ రాసుకుంటాను. ఈక్వల్ టు 4 ఇంటూ PB అంటే Pకి ఈ Bకి ఉండే ఇవి వాడుకుంటాం. X-7 ఇక్కడ X7, Y 6 అవి వాడుకున్నాం. A-B² ఫార్ములా రాసుకుంటూ పోయి యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే చేసినాం. ఇప్పుడు మీకు ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్లో క్వశ్చన్స్ చెప్పినాను. ఇప్పుడు దీంట్లో థర్డ్ మోడల్ ఫోర్త్ మోడల్ చెప్పినాను. ముందే డిసైడ్ చేసుకున్నాం కదా 6 మోడల్స్ 16 క్వశ్చన్స్ అనేసి. దాదాపు ఇప్పుడు మనకు ఒక 12 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి, 4 మోడల్స్. నెక్స్ట్ వీడియోలో మనము 5th 6th మోడల్స్ కంప్లీట్ చేద్దాం.